హోమ్ గ్రౌండ్లో మ్యాచ్లు గెలవలేదు. హోమ్ గ్రౌండ్లో మ్యాచ్లు గెలవలేదు. ముందు హోమ్ గ్రౌండ్లో మ్యాచ్లు గెలవండ్రా. ఐపీఎల్ మొదలైన దగ్గర నుంచి ఒకటే మోత. అరే బయట 5 మ్యాచ్లు ఆడితే 5కు 5 మ్యాచ్లు గెలిచి ముంబై, చెన్నై లాంటి టీముల్ని వాళ్ళ సొంత గడ్డ మీదే సౌండ్ ఆఫ్ చేసిన ఆర్సీబీ మీద ఒకటే ట్రోలింగ్. నిన్నటితో అన్నింటికి సమాధానం చెప్పేశారు కింగ్ కోహ్లీ అండ్ టీం. ఎత్తిన ప్రతి వేలు ముడుచుకోవాలి, జారిన ప్రతి నోరు మూసుకోవాలి, అంతే. అసలు నిన్న కూడా గట్టిగా మాట్లాడితే మ్యాచ్ రాజస్థాన్దే. ఆర్సీబీ ఇచ్చిన 206 పరుగుల టార్గెట్ను చేసే క్రమంలో 9 ఓవర్లకే 110 కొట్టారు రాజస్థాన్ బ్యాటర్లు. ఇక 11 ఓవర్లలో 96 కొడితే చాలు, చేతిలోనేమో 8 వికెట్లు ఉన్నాయి. కానీ ఒక్కో వికెట్ను లెక్కబెడుతూ తీసింది ఆర్సీబీ. ముందు కృణాల్ తన స్పిన్ ఉచ్చులో రాజస్థాన్ను బిగించి పడితే హ్యాజిల్వుడ్ వచ్చి ఆర్ఆర్ ప్లే ఆఫ్ కలర్ను చావు దెబ్బ కొట్టాడు. అంతేందుకు ఆఖరి 12 బాల్స్కి కూడా 18 పరుగులు చేస్తే రాజస్థాన్నే గెలుస్తుందనుకున్నా కూడా ఆడడానికి సరైన బ్యాటరీ లేకుండా చేసిన ఆర్సీబీ సగర్వంగా చిన్నస్వామి స్టేడియంలో మొదటి విజయాన్ని అందుకుంది. ఈ సీజన్లో 194 పరుగులకే పరిమితమైంది రాజస్థాన్. ఆర్సీబీ 11 పరుగుల తేడాతో విజయం సాధించడంతో పాటు 12 పాయింట్లతో ప్లే ఆఫ్ రేస్లో బలమైన కంటెండర్గా నిలబడింది పటీదార్ సేన.